రాసి అప్పుడే సినిమాకి వెళ్ళాను. అందులో ఒక అద్భుతమైన డైలాగ్ ఉంటది. పాశ్చాత్య సంగీత పెను తుఫానులో పడి కొట్టుకుపోతున్నటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి సంగీతాన్ని ఒక చేతిని అడ్డుపెట్టి అడ్డుకున్నటువంటి మహానుభావునికి నమస్కారాలు అని అందులో ఒక పవర్ఫుల్ డైలాగ్ ఉంటది. అలాగే ఇవాళ తెలుగు అనేటటువంటి దానికి ఎట్లాంటి ఇంపార్టెన్స్ లేనటువంటి రోజు లోపల తెలుగు సాహిత్యం పట్ల మళ్ళొక్కసారి ఇంతమందిని కూర్చోబెట్టగలి. అసలు సాహిత్యం అంటేనే ఇవాళ సమాజం లోపల ఒక శ్రీశ్రీ అంటాడు ఏమని, కవితన్నా కలలన్నా వాళ్లకు చుక్కెదురు, గోల చేసి అరవడమే అయ్యో వాళ్ళు ఎరుగుదురు అని. అట్లాంటి పరిస్థితి లోపల ఇంత మందిని ఇంత డిసిప్లిన్ గా ఇంత ఉత్సాహం ఉద్వేగపూరితంగా కూర్చోబెట్టినటువంటి మిత్రులు కాసిం గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. సార్, ఇది మీకు మాత్రమే సాధ్యం. అదే రకంగా 30 ఏళ్ల కింద ఇదే విశ్వవిద్యాలయంలో ఇదే ఆర్ట్స్ కాలేజీలో మిత్రుడు నారాయణ స్వామి గారు అప్పుడు ఇంజనీరింగ్ చదువుతుండేవారు. నేను ఉస్మాన్ సిటీలో ఆర్ట్స్ కాలేజీలో ఎంఏ చదువుతున్నాను. ఆయన అలలలలుగా ఇట్లా ఉపన్యాసం ఇస్తుంటే అలా చూస్తుండేవాడిని. నిజంగా కూడా ఇవాళ వారితో వేదికను పంచుకోవడం అని నాకు ఒక మధురమైనటువంటి అనుభూతి. వారు అమెరికాకి వెళ్ళి దాదాపుగా 25 సంవత్సరాల పైన అయింది. 25 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా తెలుగు సాహిత్యం పట్ల మక్కువతో ఉంటూ ఇంకా ఇక్కడికి వచ్చినప్పుడల్లా కూడా తెలుగు సాహిత్య సమావేశంలో పాల్గొంటూ కవితలు రాస్తూ ఆయన ఒక అద్భుతమైనటువంటి బుక్ రాశారు, నడిచి వచ్చినటువంటి తోవ. ఆ పుస్తకం వల్ల నేను మావిడతో ఒక రోజు తిట్లు పడ్డాను. ఎందుకంటే రాత్రి నిద్రపోకుండా మొత్తం ఆ పుస్తకం నన్ను మొదలు పెట్టిన దగ్గర నుంచి కంప్లీట్ చేసే వరకు మొత్తం చదవకుండా నన్ను వదిలిపెట్టలేదు. రాత్రి 7 గంటలకు మొదలు పెడితే పొద్దున్న 5 గంటల వరకు నేను చదువుతూనే ఉన్నాను, మా ఆవిడ వచ్చి నన్ను తిట్టే వరకు. సో అంత గొప్ప రచయిత, అంత గొప్ప శైలి ఉన్నటువంటి వ్యక్తి. సార్, మీకు నిజంగా కూడా అభినందనలు. అదే రకంగా నా పక్క రూమ్ లో ఉండేవారు నేను చదువుకునేప్పుడు E2 హాస్టల్ లోపల, ఇదే ఉస్మాన్ సిటీ లోపల ఏనుగు నరసింహారెడ్డి గారు, వారు అసిస్టెంట్ కలెక్టర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. మీ అందరికి కూడా తెలుసు రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే ఎట్లాంటి డిపార్ట్మెంట్, డబ్బులు వచ్చేటటువంటి డిపార్ట్మెంట్ అది. కానీ వారు ఆ డిపార్ట్మెంట్ కాకుండా సాహిత్యాన్ని ఎన్నుకున్నారు. గత కొంతకాలంగా దాదాపు ఒక 8-10 సంవత్సరాల నుంచి వారు ఆ శాఖల్లోనే ఉంటున్నారు. ఇప్పటికి కూడా అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని వారు మనకు అందిస్తున్నారు. సార్, మీ అందరు కూడా మీకు కూడా అభినందనలు. అదే రకంగా నా సమకాలీనటువంటి శ్రీరాములు గారు కూడా ఇక్కడ ఉన్నారు. వారు గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మనం ఇవాళ ఇక్కడ ఉన్నామంటే ఎంతో మంది అన్సంగ్ హీరోస్ ఉన్నారు. ఎంతో మంది తెలియనటువంటి వాళ్ళు సమాజ పురోగతి కోసం త్యాగం చేసి ఎట్లాంటి ఎక్కడ కూడా గుర్తింపు పొందినటువంటి వాళ్ళు ఇక్కడ మన మధ్య ఉన్నారు. ఇక్కడ అందులోపల ముఖ్యంగా నేను ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే అంటే మన మధ్యలోనే ఉన్నారు ఇక్కడ విమలక్క. కొద్దిసేపు బాబు, కొద్దిసేపు. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు అప్పుడు అందాల పోటీలు నిర్వహిస్తుంటే విమలకు ఒక అద్భుతమైనటువంటి కవిత్వం రాసిండ్రు. అదేంటి కదా అంటే ఇప్పటికీ కూడా నాకు గుర్తున్నది. అది సౌందర్యాత్మక హింస. మనమంటే 32, 24, 32 కొంతమైనమా అంటూ ఒక అద్భుతమైనటువంటి కవిత రాశారు. అప్పుడున్నటువంటి ప్రగతిశీల విద్యార్థులు ఇక్కడ దాని ఒక వాల్ పోస్టర్ కింద వేస్తే అందరూ ఇలా ప్రొఫెసర్స్ అందరు కూడా ఇలా వస్తూ చూస్తూ దాన్ని చదువుతూ వెళ్ళారు. విద్యార్థులందరూ కూడా అంత గొప్ప వారు మొత్తంగా కూడా సమాజం కోసం పనిచేసినటువంటి వ్యక్తి. అట్లాంటి వాళ్ళు నిజంగా కూడా వారు ఇక్కడ ఉండటం మనందరికి కూడా ఆనందకరమైన విషయము. నేను ఇక్కడ ఎక్కువసేపు మాట్లాడేందుకు రాలేదు. వాస్తవానికి చెప్పాలంటే నాకు భూమార్గాన్ని ఏమంటారు, ఆకాశంలో విహరిస్తున్నటువంటి మాకు భూమార్గాన్ని పట్టి నడిపించినటువంటి కాసిం గారికి,
ఇక్కడ మనిషిగా ఉండడం కోసం, సాహిత్యం అనేది మనిషిగా ఉండడం కోసం, మనల్ని మనంగా ఉండడం కోసం ఉపయోగపడుతుంది. ఇక్కడ నేను నాలాగా ఉండడం కోసం ఉపయోగపడేందుకు నన్ను ఇక్కడ తీసుకొచ్చినటువంటి లాకొచ్చినటువంటి కాశీం గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, వాన కురిస్తే మెరుపు తెరిస్తే ఆకాశంలో అరివిల్లు వెరిస్తే అంతా మాకేనటువంటి అనుకునేటువంటి ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థులందరికీ కూడా ఈ దేశం మీదేనండి, మీ రాజ్యం మీదేనండి అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.